అంటే నేను బైబిల్‌లో కొన్ని చూసినప్పుడు కొన్ని లైన్స్ ఉన్నాయి. అవి నిజమా కాదా చెప్పండి చాలు. ఓకేనా? వర్జిన్ కాదు అంటే పెళ్ళైన అమ్మాయికి వర్జిన్ కాదు అని అనుమానం వస్తే పెళ్లిలోనే ఫస్ట్ నైట్‌లోనే అమ్మాయిని చంపేయాలని ఒక పాత నిబంధనలో ఉందట. ఇది నిజమేనా? ఒకసారి అది ఎక్కడుంది? దాని కాంటెక్స్ట్ ఏంటి చెప్పండి. ఉందా లేదా జస్ట్ లేదు చాలు. లేదమ్మా. లేదా? లేదు. ఓకే. జీసస్‌ని కాకుండా వేరే దేవుణ్ణి నమ్మితే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఉమ్, లేదమ్మా. ఓకే. లేదు. ఇవన్నీ ఎందులో కూడా లేవు. లేదు. ఓకే. తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. పాపులను శిక్షించాలి. ఉమ్, లేకపోతే వారి ఇళ్లపై పడి వారి భార్యను రేప్ చేయాలి ఉమ్. అని కూడా ఉందట. అస్సలు లేదమ్మా. ఓకే. అస్సలు లేదు. మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇదే కట్ చేసి ఇదో ఎక్కడ ఉందని చెప్పండి. ఇబ్బంది అంటే అస్సలు లేదు, నేను మిమ్మల్ని ఏదో ప్రూవ్ చేయాలని ట్రై లేదు. చేయట్లేదు. లేదు. కానీ కొంతమందికి ఉన్న విష ప్రచారం లేదమ్మా. అసలు ఏంటది? అసలు ఆ రాతే నాకు తెలియకడతాను. ఏసుని నమ్మకపోతే దేవుని నమ్మకపోతే వాళ్ళ ఇంటి మీద కూడా వాళ్ళు దోచుకొని వాళ్ళు రేపు చేయాలి. అసలు ఏంటమ్మా నాకు తెలియకడతాను? అలాంటి రాత ఉంటే బైబిల్లో ఈ బైబిల్ పట్టుకొని ఇంత ధైర్యంగా ప్రకటిస్తారా? కొన్ని కంట్రీస్ లో ఐ మీన్ స్కూళ్ళల్లో ఇప్పటిదాకా నేను చెప్పాను. ఏమని చెప్పాను? నో కంట్రీ, ప్రపంచంలో ఏ కంట్రీ బ్యాన్ చేయలేదు అని మీకు చదివి వినిపించాను. ఈ బ్యాన్ చేశారన్నది వాట్సాప్ యూనివర్సిటీ. వినండి, ఒకసారి పాజ్ చేయని చెప్తాను, ఒకసారి క్లోజ్ చేయని చెప్తాను. ఒక కెమెరా పెట్టుకొని నేను కూడా వీడియో చేస్తాను. మనకు ప్రమాణం వీడియో కాదు, మనకు ప్రమాణం గూగుల్ ఇచ్చిందే, అది ప్రమాణం. మీరు ఒక వీడియో చేస్తారు, నేను ఒక వీడియో చేస్తాను. మనం ఏది నేర్చుకున్నా వీడియో అన్నది వినండి 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 వీడియో అన్నది వాళ్ళ వ్యక్తిగతం. ఎవడు ఏదైనా మాట్లాడతాడు, ఎవడు ఏదైనా మాట్లాడితే వీడియో అన్నది వీడియో కాదు, ప్రమాణం మనకి స్టాండర్డ్ అది కాదు. గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చదివి వినిపించాను. మీరు టైప్ చేసిందే నేను టైప్ చేసి మీకే చూపించాను. ఇది నేను రాసుకొని వచ్చింది కాదు కదా. బ్యాన్ లేదమ్మా ప్రపంచంలో, ఎక్కడ బ్యాన్ లేదు. అక్కడ అది వాళ్ళు ఆ దేవుడిని నమ్మితే మాత్రం వాళ్ళు ఊరుకోరు. బ్యాన్ వేరు, పర్సిక్యూషన్ వేరు. పర్సిక్యూషన్ వేరు, బ్యాన్ వేరు. సరే వాట్ ఎవర్, వాళ్ళైతే అక్కడ అంటే ఆ దేవుడిని నమ్మనివ్వట్లేదు అంతే కదా. ఎందుకు నమ్మనివ్వట్లేదు అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది అది. వాళ్ళేమో ఎల్జిబిటి కమ్యూనిటీ అని, లేకపోతే విగ్రహారాధన, లేకపోతే తాగుడుబోతులు. మన దగ్గర లేరా? మన దగ్గర కూడా ఉన్నారు కదా వాళ్ళు, బోలెడు మంది ఉన్నారు. మనది సెక్యులర్ కంట్రీ అమ్మా. కొన్ని ఏంటంటే సెక్యులర్ కంట్రీనే, ఆ సెక్యులర్ కంట్రీ అంటే అందరికి సమాన హోదా ఉంటది ఇక్కడ. అందరికి సమాన హోదా ఉంటది ఇక్కడ, అందరూ సమానమే ఇక్కడ చట్టం ముందు. కానీ మిగతా కంట్రీలో అలా ఉండదు. సో అందుకని వాళ్ళ లైఫ్ స్టైల్కి అడ్డు వస్తుంది కాబట్టి విచ్చలవిడి తిరగాలనుకుంటున్నారు. బైబిల్ దానికి కంచి వేస్తుంది, కళ్ళు వేస్తుంది. అందుకని దీని మీద పడ్డారు. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అన్య మతాలని అంటే వేరే దేవుళ్ళని నమ్మరు ఇవన్నీ చెప్తున్నారు. ఫుడ్ తినం మేము, ఇవన్నీ ఫుడ్ కాదు, ప్రసాదం. ఓకే, ప్రసాదం ప్రసాదం తింటారు ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి తిరుమలలో ఈ క్రిస్టియన్స్ జాబ్ చేశారట లాస్ట్ జగన్మోహన్ రెడ్డి పాలనలో. మరి అది ఎంత వరకు కరెక్ట్? అమ్మ, ఒకటి, నేను రాజకీయం జోలికి వెళ్ళదలుచుకోలేదు, నాకు సంబంధం లేదు. ఒకటి, ఇంకోటి చెప్తా వినండి. ఏ క్రిస్టియన్ కూడా హైందవ గుడుల్లో పని చేయడు, ఆ వ్యక్తి మనస్సాక్షి ఒప్పుకోదు. ఏ నిజమైన క్రైస్తవుడు కూడా హైందవ గుడుల్లో కానీ క్రైస్తవేతర సంస్థల్లో వారి దేవతలకు సంబంధించిన వాటిలో పని చేయడు, మనస్సాక్షి ఒప్పుకోదు. ఇక చేశారు అంటే వాళ్ళకు నాకు సంబంధం లేదు, బైబిల్ ఒప్పుకోద్దు దాన్ని. ఇప్పుడు నేను నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తున్నా. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నాకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభుని దేవుడిగా ఆరాధించేటువంటి నేను ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పి విగ్రహారాధన చేస్తున్నటువంటి స్థలంలో అక్కడ పనిచేసి ఆ జీతం తెచ్చుకొని నేను తినడం అంటే అసలు ఎంత వ్యతిరేకంగా ఉంది కదా ఇది. కాబట్టి ఏ నిజమైన క్రైస్తవుడు కూడా విగ్రహారం జరిగే చోట పని చేసి అక్కడ నుంచి జీవనోపాధి సంపాదించుకోడు. అంటే బతుకు తెరువు కోసం, భార్య పిల్లల కోసం కూడా చేసే వాళ్ళు ఉంటారు కదండి. ఉండకూడదు అలా? ఇంకేమి లేదా? అక్కడికే వెళ్ళాలా? ఇంకెక్కడ లేదా? అదే వచ్చిందేమో ఆయనకి. మానేసి ఇంకో దాన్ని చూసుకోవాలి. ఇంకోటి మానేసి అక్కడ జాబ్ రాకపోతే మీరు ఇస్తారా డబ్బులు ఆయనకి? ఏది? మీరు పోషిస్తారా? అలా కాదు. ఒకటది తప్పు, బైబిల్ దాన్ని అంగీకరించదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి అడిగాడు. వాళ్ళు ఈ గుడి ఎదురుగా ఈ బొమ్మలు అమ్ముకోవడం ఈ చేస్తుంటారు చూసారా, అలా ఎప్పటి నుంచో వాళ్ళ వృత్తి అంట. నాకు ఫోన్ చేసి, అన్న ఈ విధంగా మేము ఎప్పటి నుంచో వృత్తి మీద ఆధారపడుతున్నాం, ఇప్పుడు ఏసుకొని నమ్ముకున్నాం కదన్నా, ఏం చేయమంటా అంటే ఇమ్మీడియట్గా అక్కడ మానేసాయి అని చెప్పాను. ఇమ్మీడియట్గా అక్కడ మానేసాయి
అలాంటి జీవనోపాధి నీకు వద్దు. అది అసలు అది రెడిక్యులస్ అండి. అక్కడ తను ఏదో పని చేసి వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటే అది మానేయని వాళ్ళ వృత్తి వాళ్ళ జీవనాధారాన్ని పోగొట్టేస్తే అది మీరు జీవనాధారం ఓకే మీరు దేవుళ్ళని నమ్మకండి అని చెప్పండి, అది అలా కాదు అలా కాదు అలా కాదు, అది తప్పు. జీవనోపాధి గురించి మీరు ఆలోచిస్తున్నారు. దీనికి మించిన జీవనోపాధిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తాడు. ఓకే. ఆయన దేవుడైతే మరి ఎందుకని ఆ రోజు అమ్మాయికి చర్చిలో చనిపోయింది, ఆ పిల్లకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు చెప్పిన జీవనోపాధి గురించి అది కాదు కదా. కాదు, నేను దానికే కానీ చెప్పాను, ఏమని చెప్తున్నా. చెప్పాను, ఎలాగైతే ఇక్కడ జీసస్ ఇచ్చినప్పుడు లేదు, అక్కడ లేదు, ఎందుకు వినండి ఇవ్వడు? వినండి వినండి. అసలు అక్కడ జీసస్ కాదుగా పిలిచింది, వాడు పిలిచాడు. కొబ్బరిని నమ్ముకోవడానికి వాడు పిలిచాడు. వీళ్ళ అమాయకత్వంతో అక్కడికి వెళ్ళారు. ఏది భక్తి ఏది మూఢనమ్మకం అనేటువంటి ఆ కనీస అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళారు. ఎలాగైతే భూత వైద్యుడు చేస్తున్నాడు బయట అంతరాల తాయితులు కట్టి, అలాగే వీడు చేస్తున్నాడు కదా అని ఆ కనీస అవగాహన ఎందుకు లేకుండా పోయింది? ఆ జీసస్ ఎందుకు కళ్ళు తెరిపించలేదు వినండి, అంటారు? జీసస్ని ఇక్కడ పిలుస్తున్నాడు అంటే తెలిసిపోతుంది కదా. మీరు అన్నారు కదా అన్ని రోజులు వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది కదా అక్కడ ఏం జరుగుతుందని. బైబిల్ బోధించేవాడు పాస్టర్ అమ్మ,